ల్యాగ్ అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా. రాత్రి ఓవర్ నైట్ రాత్రిపూట తీసుకెళ్ళటం, అవన్నీ ఫిల్ చేసేయటం, ఆక్యుపై చేసేసుకోవడం, ఇట్లాంటివి చాలా చేశారు. దాని మూలంగా అసలు ఈ ప్రాబ్లం అసలు హైదరాబాద్ లో వరదలు అంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. హైదరాబాద్ లో వరదలేండి అని అందులో పైగానేమో ఎలివేషన్స్ ఎక్కువ కదా, హైట్స్ రౌండ్స్, ఎక్కడ వర్షం పడినా అట్లా వెళ్ళిపోద్ది వాటర్ ప్రవహించేస్తుంది. కానీ వాళ్ళ రోజున హైదరాబాద్ లో కూడా వరదలు వస్తున్నాయంటే అదే కారణం. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట కాదండి, ఆయన టీడీపీలో ఉన్న రోజుల్లో కూడా ఒకసారి ఇది అసెంబ్లీలో దీన్ని ఆయన ప్రస్తావించారు. అండ్ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఆయన సీఎం కాకముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయి సార్ ఆన్లైన్ లో. ఇప్పుడు ఆయన చేస్తున్న దాని మీద విపరీతమైన విమర్శలు అన్నవి కూడా బాగా వస్తున్నాయి సార్. దాని మీద మీ అంటే విమర్శలు ఎన్ని వస్తున్నాయో ఎప్రిసియేషన్ కూడా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే ఆయన సెలబ్రిటీస్ పెద్ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఎవరైనా కూడా మీరు కేర్ చేయొద్దని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వరకు గనక మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చడం అది కరెక్ట్ కాదని నాగార్జున గారు దాని మీద ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గట్రా జరిగింది సార్. దాని పట్ల మీ తాలూకా యాంగిల్ ఆఫ్ అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పలేనండి. చెరువు అది ఉంది, బట్ ఇది వాళ్ళ ల్యాండ్ గా మాత్రం అది పట్టా ల్యాండ్, అందులో డౌట్ లేదు. ఓకే, ల్యాండ్ పట్టా ల్యాండే కొనుక్కున్నారు. అయినా గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు కాదని అంటలా. కాకపోతే ఏంటంటే అక్కడ ఇవన్నీ అవటం మూలంగా ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ రావటం మూలంగా చెరువుల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అనే దాని మీద తీసుకున్నారు ఇది. ఓకే, ఇప్పుడు విజయవాడ మనం తీసుకుంటే అక్కడ ఎప్పుడూ లేనన్ని వరదలు, అసలు దారుణంగా అంతా పోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇదంతా బుడమేరు దాని గురించి, అన్నమయ్య గేట్ గురించి, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి. అదే చాలా తెలివి తక్కువ మాట అది. ఎవరైనా కావాలని చేస్తారంటే చేయగలరా? వరదలు తెప్పించగలరా? వర్షాలే పట్టలేదు అనుకునే వాళ్ళకి వరదలు తెప్పించగలరా? అదే మరి రాత్రిపూట తెల్లవారుజామున 3 దాకా 4 దాకా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానే చూస్తానే ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. చాలా గొప్ప విషయం సార్, చాలా గొప్ప విషయం. ఆయన అంతకుముందు కూడా వైజాగ్ లో మీకు గుర్తుంటే హుడ్ వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడే వైజాగ్ లోనే, అదే ఆయన వ్యాన్ లోనే కూర్చున్నాడు. ఇప్పుడు దీనికి కూడా నిన్న కొన్ని ఏరియాలు వెళ్ళటానికి స్కోప్ లేకపోతే ఆ జేసీపీ ఉంటుంది కదా, జేసీపీ మీద కూర్చొని ట్రావెల్ చేశాడు 4 hours 5 hours. అంత రిస్క్ కదండి లైఫ్ కి నిజంగా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పొలిటిసైజ్ చేసే ఒక అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సార్. దాని మీద మీరు కూడా ఒక పాలిటీషియన్ కదా, అసలు ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అన్నది కూడా పబ్లిక్ కి అఫ్ కోర్స్ దే ఆర్ వాచ్ఫుల్ చంద్రబాబు నాయుడు గారు చేసే వర్క్ మీద. ఇప్పుడు నేను పేపర్లో చదివిన విషయాల్లో చూసుకుంటే ఇమ్మీడియట్ గా ఇన్ని అక్కడ పిలిపించారు సీఎం గారిని, ఢిల్లీ రమ్మన్నారంట. ఏమని ఒక వర్గం వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తాం ఇది అని చెప్పి ఇది చేస్తే రాహుల్ గాంధీ గారు గో హెడ్, నువ్వేమనుకున్నావు అవన్నీ చేసి పేపర్లో వచ్చింది. అవును, పేపర్లో వచ్చింది, ఇచ్చాడు అంతే. వాళ్ళు బ్రహ్మాండంగా విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మెచ్చుకునేవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు సార్. ఏదో ఒక వర్గం మాట్లాడుతున్నారు తప్పితే, బట్ జనరల్ పబ్లిక్ కి పాలిటిక్స్ అక్కలేదు కదా. మంచి ఏం జరిగింది చెడు ఏం జరిగింది తప్పితే, అంటే ఆయన రిజైమ్ లో ఆ కరకట్టలు వాటి తాలూకు నిర్మాణం కానీ వాటి తాలూకు పటిష్టత గురించి కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. దానివల్లే ఈ రోజున ఇంత విపత్తు కారణమైందని. బట్ అది మర్చిపోయి ఆ బుడమేరు అనేది చాలా ఏళ్ళగా ఉందండి ఆ ప్రాబ్లం. ఇవాళ కొత్తగా కాదు, చాలా చిన్న ఏరియా ఇది. కానీ వచ్చినప్పుడు విపరీతమైన ఉధృతంగా వచ్చేస్తుంది. అలా మొన్న అది కూడా వచ్చింది. ఈయన అవగాహన రాకుండా ఈయన ఏదో మాట్లాడాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన ఇల్లు అక్కడ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అవన్నీ నీళ్లు వదిలేశాడు, ఎన్ని ఓళ్ల మీద పడి. అదే నాగబాబు గారు దాని మీద చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారండి ట్విట్టర్ లో, చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మీరు అప్పుడు చేసింది ఏంటి, అయితే అప్పుడు మీరు చేసింది కరెక్టా అంటే మనం మాట్లాడకూడదు, ఏదో డిబేట్ నడుస్తున్నది కానండి. బట్ ఓవరాల్ గా
అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం గా వచ్చిన తర్వాత ఒక సీనియర్ పర్సన్ గా, ఒక పాలిటిషియన్ గా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు జరుగుతున్నది 5 ఏళ్ళు బ్లాక్ అయింది ఏపీ స్టేట్ దాదాపుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ దాన్ని స్పీడప్ చేసే దీంట్లో ఉన్నారు. ఇది ఎలా జరుగుతున్నది, ఏం జరుగుతున్నది అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న స్టేట్స్ లో వన్ ఆఫ్ ద టాప్ 5 స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి. అంటే ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలాంటి స్టేట్లో తెలంగాణ ఏమో బాగా ఎస్టాబ్లిష్ చేశారు, బ్రహ్మాండంగా వచ్చేసింది అన్ని రకాలుగా. దానికి ఎవరో కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు మూలం 100%, అందులో డౌట్ లేదు. ఇంకోటి రెండో కాంట్రవర్సీ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మన క్యాపిటల్ లేకుండా అయిపోయింది. క్యాపిటల్ లేని రాష్ట్రం. మ్యాప్ లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యపట్నం ఏంటంటే లేదు. అవును, అది ఏం చేయాలి అనే దాని మీద చాలా హోంవర్క్ చేసి అయినా, ఎందుకంటే ఏ స్టేట్ అయినా సరే సిటీ ముఖ్యం అండి. తెలంగాణ ఉంది, తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ మూలంగా ఎంత మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేది ఎంత అంటే ఇక్కడే. హైదరాబాద్ మిగిలిన స్టేట్స్ లో ఏం రాదు, మిగిలిన డిస్ట్రిక్ట్స్ లో. అవును. అలాగే తమిళనాడు ఉందంటే వాళ్ళకి చెన్నై ఉంది, సేలం ఉంది, కోయంబత్తూర్ ఉంది. కర్ణాటక ఉందంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూర్ ఉంది, త్రివేంద్రం ఉంది వాళ్ళకి, కేరళ వాళ్ళకి. మరి ఇవన్నీ మనకి ఏదో వైజాగ్ని సిటీ అనలేము, విజయవాడని సిటీ అనలేము, గుంటూరుని సిటీ అనలేము, తిరుపతిని సిటీ అనలేము, అనంతపూర్ని సిటీ అనలేము. కానీ ఒక సిటీ కావాలి. సిటీ కావాలంటే సిటీ ఒక సెంటర్ ప్లేస్ లో అందరికీ దగ్గరగా ఉండేటట్టుగా ఉండాలి అని దాని మీద చాలా దీర్ఘంగా ఆలోచించి, అమరావతి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది, కృష్ణానది ఒడ్డున ఉంటుంది, ఇది వాటర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అన్ని లేక్స్ లాగా ఇవన్నీ కూడా చేసి చాలా పెద్ద హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.